యాక్చువల్లీ అండి అందరూ ఆక్యుపంక్చర్ అంటే ఏంటి? ఆక్యుపంక్చర్ ఎలా పనిచేస్తది? అసలు ఎలా మన బాడీలోనే అయితది అని చెప్తారు. కానీ ఏంటి అంటే అండి, మన బాడీలో కొన్ని రకాల పాత్‌వేస్ ఉంటాయి. ఓకే. అదేంటంటే స్కెలిటన్‌కి ఇటు మధ్యనని మాకు కొన్ని కొలతలుంటాయన్నమాట. ఓకే. ప్రతి ప్రాబ్లమ్‌కి అంటే చాలామందికి మీరిందాకల అడిగారు పీసీఓడీ ప్రాబ్లమ్. ఇక్కడ ఒక పాయింట్ ఉంటదండి. ఆ పాయింట్ ఏసామంటే అసలు ఎలాంటి ఒబెసిటీనే తగ్గుతూ వస్తది. ఓకే. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత ఆళ్ళకి పిల్లలకి పాలు రాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఉంటది. అంటే అన్ని పాయింట్స్ మీకు స్కిన్ మీద చూపించాలి ఇక్కడుంటది. అదేసామంటే కంపల్సరీ ఎలాంటి అసలు పాలు రావట్లేదన్న వాళ్ళకి కూడా పాలొస్తాయి మనకి. ఓకే. అంటే ప్రతి దానికి దీనిలో చూపిస్తే మీకు తెలుసు మన బాడీ అనేది స్కెలిటన్ మెయిన్ ఇంటికి ఎలాగ పునాది ఇదే మన బాడీకి స్కెలిటనే కదా ఇంపార్టెంట్. ఈ బోన్ సిస్టమ్ బావుంటే అన్నీ బాగుంటాయి. అవును. అలాగే దీని మీద అంటే మన ఫేస్‌లో పాయింట్స్ ఇవన్నీ తెలుస్తాయనేసి మేము క్లినిక్‌లో కూడా భయపడ్డానికైతే ఎవరిని పెట్టలేదు. ఇక్కడ కూడా నేను మీకు తెలియాలి ప్రతి పాయింట్ ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను. LI4 యాహ్! పాయింట్ అన్నాను. ఇక్కడ ఉంటది. క్లియర్‌గా ఇప్పుడు తెలుస్తదండి. ఈ 2 బోన్స్ ఇలా ఎళ్లి ఈ కరెక్ట్ సెంటర్‌లో ఉంటదన్నమాట. ఓకే. అంటే బోన్ మీద ఎక్కడ పడదు. అవును. బోన్‌కి ఏంటి రాదు. బోన్‌కి ఇటుగా, అటుగా P6 అని ఉంటదండి ఒక పాయింటు. ఎలా కళ్ళు తిరిగి పడిపోయినోళ్ళకైనా ఒక పాయింటేస్తే అది 2 సిలైన్స్ ఎక్కించినంత బలం వస్తది. ఓకే. అది ఎక్కడుంటదంటే ఇది ఉంది కదా బోను. ఈ బోన్ నుంచి కరెక్ట్‌గా 3 ఫింగర్స్ ఎవరి ఫింగర్స్ ఆళ్ళకే. ఆహా! ఇక్కడుంటదండి. ఈ ప్రెజర్ చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ స్ప్లీన్ యాక్టివేషన్ అవుతది. పెరికార్డియం యాక్టివేషన్ అవుతది. ప్లస్ శాంజో మెరిడియన్ యాక్టివేషన్. 2 ఆర్గాన్స్ యాక్టివేషన్‌లో అది సూపర్ పాయింట్ ఉంటది. మన బాడీని అంతనే అంటే శాంజో మెరిడియన్ ఏంటంటే అది మన బాడీలో హీట్ అంతా తగ్గించేస్తది. ఇదేంటంటే ఎనర్జీనిస్తది. ఓకే. అంటే ఇలా చూస్తే అనుకుంటే ఇక్కడే కదా ఒక పాయింట్ వస్తది. కానీ ఇక్కడ పాయింట్ యాక్టివేషన్ మాట. ఓకే. ఓకే. అలాంటియన్ని తెలుస్తదని ఇది తెచ్చాను. అంటే మన బాడీ అంతా ఇదే. మీ వైఫే చూస్తుందా స్కిన్ కేర్? నా కోసం చెప్తున్నావు కదా! అని చూస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందండి. అంటే మీకు ఈ స్కెలిటన్ మీదైతే క్లియర్‌గా తెలుస్తది. ఈ బోన్స్ ఉన్నాయి కదా! మాకన్నీ బోన్సే కొలతలమాట. బోన్‌కి కిందని అనేసి ఉంటాయన్నమాట పాయింట్స్ మాకు. ఇగోండి ఇలా ఉంది కదా! ఈ బోన్‌కి ముందు పాయింటు, బోయిన్ తర్వాత పాయింట్ అని ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందండి. 2 పాయింట్స్ ఉంటాయి ఇక్కడ. లివర్ 3, లివర్ 2 అని. ఆ 2 పాయింట్స్ ఏమవుతదంటే మనకి బీపీ హై, బీపీ లో. దీన్ని స్కిన్ మీద చెప్పాననుకోండి మీకు తెలీదు. అవును. అందుకే ఈ ఈ ఈ బోన్‌కి ఇక్కడుంటది లివర్ 2 ఇక్కడుంటది. ఈ 2 పాయింట్స్ వల్ల మనకేంటంటే బీపీకి చాలా ఇంపార్టెంట్ మాట. ఇప్పుడు మీకు క్లియర్‌గా తెలిసిందా లేదా? ఆహా! మనమైనా మనలో ప్రెజర్ చేసుకోవచ్చు. అది ఇందాక ఒక పాయింట్ చెప్పాను మీకు. P3 అనేసి. యెస్ మేడం. హ్మ్. ఇక్కడ చెప్పాను LI4 అనేసి ఓకే. కదా! ఇలాంటి పాయింట్స్ వల్ల ఇది తీసుకురావాలని కారణం ఏంటంటే ఇలాంటి పాయింట్స్ తీసుకొచ్చి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌కి ఇక్కడ ఉంటది. కరెక్ట్‌గా దీని కిందన ఇలా ఉంటదన్నమాట. మనకి ఇక్కడ నొక్కుకుంటే తెలుస్తది. దానివల్ల అక్కడ ఎటువంటి గ్యాస్ట్రిక్ పెయిన్ ఉన్నా కూడా ఏ టైంలో కూడా ఇలా ఇక్కడ ప్రెజర్ చేసుకొని నెమ్మదిగా పడుకున్నానంటే అలా గ్యాస్ట్రిక్కు ఒ తగ్గుతుంటదన్నమాట ఇక్కడ ఈ పాయింట్. అలాగే చెప్పాను లాక్టల్ పిల్లల పాలు కోసం ఇదైతే ఇక్కడ కరెక్ట్‌గా ఎళ్తే ఈ కాలర్ బోన్ నుంచి కొంచెం కిందకొస్తే ఇక్కడ కరెక్ట్‌గా చూడండి 1, 2 ఇక్కడ కరెక్ట్‌గా ప్రెజర్ చేసుకుంటే ఇలాంటి తల్లికైనా ఇలా ప్రెజర్ చేసుకుంటే పాలొస్తాయి. చక్కగా పిల్లలకి ఉంటాయన్నమాట. అలాగే కాకుండా చాలా మందికి ఫిట్స్ వస్తుంటది. యెస్ మేడం. అలాంటి పిల్లలకి ఇక్కడ పాయింట్ కదా! ఈ లిప్స్ ఉన్నాయి కదా! ఈ టీత్స్ ఉన్నాయి కదా! టీత్‌కిని, ఈ నోస్‌కి మధ్యలో పాయింట్ ఉంటది. ఇలా ప్రెజర్ చేస్తే అంటే చాలా మందికి చెప్పండి. ఎక్కడైనా చెప్పండి. ఏంటి అంటే ఎవరైనా ఫిట్స్‌తో పడిపోయారనుకోండి, రోడ్ల మీద చాలా మంది సమ్మర్‌లో అయితే పడిపోతుంటారు. వాళ్ళకి పడిపోయిన వాళ్ళకి వెంటనే వెళ్లి మీరు ఇక్కడ ప్రెజర్ చేసేసేయండి. కుషించిపోతారు. ఇక్కడ ఇందాక చెప్పాను కదా! ఇక్కడ. ఈ 2 ప్రెజర్స్ స్పాట్ చేయడం వల్ల చాలా అంటే చాలా. చేసిన తర్వాత కొంచెం నెత్తి మీద ఇలా అనాలంతే. ఓకే. ఓకే. సెంటర్‌లో అంతే. ఆళ్ళసలా అంటే నేనొకసారి అరకెళ్ళాను. అరకులోనే అక్కడ చాపల దగ్గర అలాగా ఒక అమ్మాయి పడింది. ఇది ఎప్పుడు నా దగ్గర ఉంటదండి. పాయింట్ రాక్ పాయింట్ 2 నా దగ్గర ఎప్పుడూ ఉంటదనమాట. అది ఎప్పుడు నా చేతిలో ఉంచుకున్న బ్యాగ్‌లోనే. ఎందుకంటే ఎక్కడ ఏవో అవసరం అవుతది. అందరూ అంటారు మేడం చేతిలో మంత్రదండం అంటారు దాన్ని. దీన్ని చూసి నేను మాంత్రికురాలు అనుకోకండి. ఇది అంటే మంత్రదండం. ఆ! అందరూ అలాగే అంటారు. ఫస్ట్ చాలా మంది మేడం చేతిలో మంత్రదండం ఇది మనకు మాయం చేసేస్తారు ఉప్పులు గట్టి అనేవారు. ఇది ఎప్పుడు నా దగ్గర ఉంటది. ఒకసారి మేము అరకెళ్ళాము. అక్కడ చాపరాలో ఒక అమ్మాయి ఫిట్స్ వచ్చి పడిపోయింది. ఆటోమేటిక్‌గా నాకు మా అమ్మగారు అక్కడ చూసారు. మా అమ్మగారు గాని, మా పిన్ని గాని ఎక్కడికి ఎవరు సునమ్మరా, సునమ్మరా అని చెప్తారన్నమాట. ఇది అయిపోయిందని. అది తీసుకెళ్ళి నేను ఆ అమ్మాయికి వెంటనే చుట్టూ జనం మూగేశారు. చూస్తే అది ఆ అమ్మాయికి నేను బాగా చేతిలో వెయిట్ చేసి, ఇక్కడ ప్రెజర్ చేసేసి, ఈ P3 ప్రెజర్ చేసేసి, D20 ప్రెజర్ చేసేసరికి అమ్మాయి ఇలా కళ్ళు తెరిస్తే ఆళ్ళ పేరెంట్స్ అయితే, "అమ్మ నా కూతురిని బతికించండి" వాటర్‌లో ఫిట్స్ వస్తే బ్రతకలేదు స్వయంగా.
అమ్మ నా కూతురిని బతికించా, నా కూతురు నేను కాదమ్మా గాడ్ ఉన్నాడు. నేను ఇక్కడ రావడం గ్రేట్. అలాగే అది మా అమ్మగారు చెప్పడం కూడా అలాగే. చెప్పడం వల్ల ఆటోమేటిక్‌గా చేశాను. అంటే అంత ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆక్యుపంక్చర్‌లో ఉందండి. అది నా స్పెషల్ కాదు. ఆక్యుపంక్చర్ స్పెషల్ అది. అదండి. చాలా అంటే చాలా పాయింట్స్ అవుతాయి. ఓకే. థాంక్ యూ రా! నువ్వు బాగా ఉపయోగపడ్డావు ఈరోజు.